హాయ్ అండి. నన్ను అందరూ అడుగుతూ ఉంటారు, ఈ వయసులో ఆరోగ్యం కూడా బాగుండట్లేదు, షుగర్ అవి ఉన్నాయంటారు కదా. మరి హాయిగా కృష్ణారామ అనుకోకుండా ఏవో మీ ఇంట్లోని ఇంత లైబ్రరీ ఉంది, ఇన్ని బుక్స్ ఉన్నాయి, చక్కగా చదువుకోవచ్చు కదా, పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు కదా, అలా సలహాలు అందరూ చెప్తుంటారు కదా. అలాగే చెప్తుంటారండి నాతో. కాకపోతే నేను మా వారు 30 సంవత్సరాల నుంచి మా వారే పూజ చేసుకుంటూ ఉంటారు, ప్రొద్దున్నే నిత్య పూజ. మరి ఆడవాళ్ళు మాత్రమే చేసుకునే పూజలు అయితే ఏవి నేను వదిలిపెట్టనండి, అన్నీ కంపల్సరీ చేస్తాను. కాకపోతే ప్రతిరోజు ఏంటంటే ఇంక పూజ గదిలోకి వెళ్ళడానికి టైం సరిపోదు. అందువల్ల నేను ఇక్కడ అమ్మవారి ఇంత పెద్ద విగ్రహం పూజలో పెట్టుకోకూడదు కదా పూజ గదిలో, అందుకని నేను ఇక్కడ పెట్టుకొని రోజు ఇలాగా ధూపం వేసుకొని పండు నైవేద్యం పెట్టుకొని పూలతో అలంకరించుకుంటానన్నమాట. మరి నేనేమి మానిట్లేదండి. అలాగే పుస్తకాలు, బుక్స్, ప్రతి పారాయణ అన్నీ అంటే అలాగా ఏదైనా కానీ గ్రూపుల్లో చేరిపోతూ ఉంటాను. ఎప్పటికప్పుడు వాళ్ళు పెట్టేవన్నీ చదువుతూ ఉంటాను అన్నమాట. అవేమీ మానిట్లేదండి. మానేయకుండానే ఈ ఎక్స్ట్రాగా ఈ వీడియోస్ చేయడం కానీ, పికిల్స్ బిజినెస్ కానీ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఎందుకు అనేది మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తా.